వేదిక అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే ఢిల్లీ నుంచి ఫైనాన్స్ కంపెనీ తరఫు నుంచి బజాజ్ ఫైనాన్స్ కంపెనీ తరఫు నుంచి ప్రతినిధులందరికీ కూడా, అలాగే ఈ మీటింగ్ ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలమ్మా. నేను ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న హుకుంపేట సిఐ గారిని. ఇక్కడ నేను 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. అలాగే 3 years కూడా నాకు గిరిజనతో చాలా పరిచయం. ఎందుకంటే 2011 to 14 వరకు కూడా జీ మోడల్ ఎస్ఐగా చేశాను. కాబట్టి నాకు ఈ ప్రాంతం అంతా కొంచెం అవగాహన ఉంది. ముందుగా ఈరోజు మన ఈ ఢిల్లీ నుంచి వచ్చిన టీము మనకి ఆర్థిక అక్షరాస్యత గురించి ఈ కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిజంగా అంటే ఆర్థిక అక్షరాస్యత అంటే మీనింగ్ మీకు తెలిస్తే తర్వాత దానికి ఏంటనేది మీకు అర్థం చేసుకోవడం ఉంటుంది. ఆర్థిక అక్షరాస్యత అంటే మెయిన్గా మీనింగ్ ఏంటంటే డబ్బులు మనం ఏ విధంగా సంపాదించగలం, ఆస్తులు ఏ విధంగా సంపాదించగలం, పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, అలాగే ఖర్చులు ఏ విధంగా పెట్టాలి, నెక్స్ట్ ఒకవేళ అప్పు వాడినా అప్పుని ఏ విధంగా వాడాలి, లోన్లు ఏ విధంగా వాడాలి, వాటికి సంబంధించిన వివరాల మీద అవగాహన కలిగి ఉండడమే ఆర్థిక అక్షరాస్యత. ఆ అవగాహన మ్యాక్సిమం అందరికీ ఎవరికైనా ఉందంటారా? మీకు తెలిసినంత వరకు అంటే డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, డబ్బులు ఏ విధంగా సేవ్ చేయాలి, ఒక లోన్ తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, బ్యాంక్స్ కూడా మనల్ని ఏ విధంగా ఫ్రాడ్ చేస్తుంది. మీ అందరూ ఒక సినిమా చూస్తుంటారు, సర్కార్ వారి పాటిన సినిమా, మహేష్ బాబుది. అందులో మనకి ఏం చేస్తుంటారండి, ఒక రోజు దాటితే రకరకాల ఇంట్రెస్ట్లు అని, 2 రోజులు దాటితే రకరకాల ఇంట్రెస్ట్లు అని చెప్పి నానా విధాలుగా మనకి ఏంటంటే 2 రూపాయలు 3 రూపాయలు అని మనం అనుకుంటాం. అందులో వివరంగా చెప్తాడు సినిమాలో. అంటే మనకేమనిపిస్తుంది, 1 రూపాయి కదా యాడ్ అయింది, లేదా 2 రూపాయలు కదా కట్ అయింది అని అనుకుంటాం మనం. బట్ ఓవరాల్గా అటువంటి వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు అనుకోండి, ఎంత బెనిఫిట్ బ్యాంక్ వాడికి? 1 కోటి రూపాయల బెనిఫిట్ అయినా ఆ ఛార్జ్ అని ఈ ఛార్జ్ అని వస్తారు. అలా ఏంటంటే వాటి మీద కూడా మనకు అవగాహన ఉండాలి. ఇన్ కేసు బ్యాంక్లో మనకు 10 రూపాయలు కట్ అయిందంటే దాని గురించి మనం తెలుసుకోవాలి. అలా ఏంటంటే మనం అది కాక మనం ఏంటంటే సంపాదించిన కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాం. దానివల్ల ఏమవుతుంది, మనకి రాబోయే ఫ్యూచర్లో మనం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మనం అనుకుంటాం మనకి వచ్చిన కాడికి ఉన్న కాడికి ఏదో చిన్న బండి పెద్ద కారు కొనుక్కొని మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు అవి కూడా మనకి ఈ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ లేకపోతే ఫైనాన్స్ కంపెనీలు ఏం చేస్తున్నారండి, మీరు ఏం డౌన్ పేమెంట్ చేయక్కర్లేదు, 10 లక్షల కారు అని పట్టుకెళ్ళమంటున్నారు. ఈజీగా ఈఎంఐ కట్టుకోవచ్చండి. మనం ఏమనుకుంటున్నాం, సరే ఈఎంఐ కట్టుకోవచ్చు అని చెప్పి 10 లక్షల కారు తెచ్చేస్తున్నాం. సరే మన ఆరోగ్యం ఒక 2 రోజులు బాగుంటుంది, నెల బాగుంటుంది, సంవత్సరం బాగుంటుంది. 2వ సంవత్సరం నా ఆరోగ్యం బాగా ఉద్యోగంకి వెళ్ళడమో లేదా పనికి వెళ్ళడం మానేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా, ఆ ఈఎంఐ అనేది కట్టుకోలేని పరిస్థితి. మన దీనికి అంత అవసరం అంటారా? అంటే దాన్ని ప్లానింగ్ అంటారు అనమాట. వాడు ఫైనాన్స్ కంపెనీ వాడు ఇస్తాడు, ఓకే మీకు 10 లక్షల కారు మీరు ఏమి డౌన్ పేమెంట్ కట్టవసరం లేదు, నెల అయ్యేసరికి 10,000 కడితే చాలు అంటాడు. ఓకే మనకేముంటుంది, అదే 10,000 కదా, నెలకు 10,000 కదా కట్టమని చెప్పి మనం ఈజీగా తెచ్చేస్తాం. కానీ దానివల్ల మనకి చాలా బడ్జెట్ అవుతుంది. ఒక నెల రోజులు కడతాం, 2 నెలలు కడతాం, 3 నెలలు కడతాం. తర్వాత అవి మళ్ళీ మనకి అధిక మోసిన భారం అయిపోద్ది. అలాగే మన ఈ స్కూటీలు బళ్ళు కూడా 1,00,000 రూపాయల బండి కూడా వాడు ఏమి వితౌట్ 5,000 ఎంత కట్టించుకుంటాడు, బండి ఇచ్చేస్తుంది. మన ఇంట్లో కుర్రోళ్ళు ఏం చేస్తారు, 5,000 కడితే చాలు కదమ్మా, 5,000 కడితే చాలు నాన్న అని చెప్పి బండి తెచ్చేస్తారు. తర్వాత ఫైనాన్స్ కట్టలే మళ్ళీ వచ్చి వాడే సీజ్ చేసి పట్టిపోతుంది. అంటే వీటన్నిటి మీద కూడా అవగాహన ఉండడం అనేది ఆర్థిక అక్షరాస్యత. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు రూపాయి ఆదాయం వస్తుంది, దేని మీద మనం ఏ ల్యాండ్ మీద పెడితే మనకు ఆదాయం వస్తుంది అని ఆ ఆలోచన ఉండాలి. ఏదో గుడ్డిగా ఎవడో ల్యాండ్ అమ్ముతాను కదా అని కొనేయడం, మరలా అది రకరకాల తగ్గుల్లో ఉండడం, అటువంటివన్నీ చూస్తుంటాం కదా. ఒక భూమి 2 అమ్మడం, 3 అమ్మడం, ఇవన్నీ మేము అందరం చూస్తున్నామా? ఇది అంటే మనం ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టేది కూడా చాలా ఆలోచించి పెట్టాలి. దేని మీద పెడితే దాని మీద రేపు పొద్దున్న రేటు పెరుగుతుందా లేదా, రేపు పొద్దున్న వస్తే 1 రూపాయి మనకు ఆదాయం వస్తుందా లేదా, ఒక పంట ఏదైనా పండిస్తే దాని మీద ఆదాయం వస్తుందా లేదా, ఇవన్నీ చూసుకుంటూ చేయగలిగేది ఆర్థిక అక్షరాస్యత. ఫైనాన్స్ లోన్ వాడేటప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఈ కాలంలో చాలా ఫేక్ లోన్ యాప్లు వచ్చాయి. వాడు ఏం లేదు, మనకు ఆ యాప్ డౌన్లోడ్ చేపిస్తాడు, ఏదో లింక్ పంపిస్తాడు, మీరు క్లిక్ కొడితే మీ అకౌంట్లో 3 లక్షలు వచ్చేస్తా అంటాడు. మనకి ఎలా ఉంటుంది, మనం ఎప్పుడు కూడా మానవుడు ఆశాజీవి, అంతేనా? ప్రతి ఒక్కడు కూడా ఆశాజీవి. వాడు ఫ్రీగా ఇస్తున్నాడు, 3 లక్షలు వేస్తున్నాడు, మనకేం పోయింది సరే అని చెప్పి క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక సరే నీ కష్టమో లేకపోతే ఇంకోటో మొత్తానికి అప్పు తీరుస్తాం. అంటే ఫేక్ యాప్ గురించి చెప్తాం. అప్పు తీర్చిన తర్వాత వాడి ఇంటి ఏం చేస్తున్నాడు, వాడు
వాడి అమౌంట్ వాడు చెల్లించగా మధ్యలో ఎప్పుడైనా నీ ఆరోగ్యం బాగా ఈఎంఐ కట్టకపోయినా లేకపోతే నువ్వు మొత్తం అమౌంట్ చెల్లించినా మళ్ళీ నెక్స్ట్ మీకు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే నీ డేటా అంతా ఎంటర్ పెడతావో మొత్తం వాడు హ్యాక్ చేస్తాడు. హ్యాక్ చేసి మీతో కాంటాక్ట్స్ ఉన్న ఫోన్ నెంబర్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని వాడితో ఉంటాయి. వాడు అప్పు తీరిపోగా తిరిగి మళ్ళీ వాడు ఏం బ్లాక్మెయిల్ చేస్తాడో తెలుసండి, ఒక మార్కింగ్ చేస్తాడు. అంటే మిగతా ఫోటోని మిగతా సెక్స్ బాడీకి యాడ్ చేస్తాడు అనమాట. అంటే బట్టలు లేకుండా కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే మిగతా ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళందరికీ కూడా సెండ్ చేస్తాడు. ఇవి లోన్ యాప్లు అంటే ఫేక్ లోన్ యాప్లు ఏం చేస్తారంటే ఈజీగా ఒక 5,000 వేస్తాను కదా వెంటనే వాడేస్తుంటాం, మళ్ళీ మన డబ్బులు తిరిగి పే చేస్తాం. కానీ వాడు విన్నారు ఎందుకు వాడంటే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. అక్కడ నిన్ను బ్లాక్మెయిల్ చేసేసి నీ తాలూకు అకౌంట్స్ ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫేస్ మీద పెడతాడు, మిగతా బాడీ మొత్తం మార్కింగ్ చేసి సెక్స్ బాడీ అంటే బట్టలు లేకుండా లేకపోతే ఇంకోటి వేరే వాళ్ళతో ఉన్నట్టు ఇవన్నీ కూడా మీ చుట్టాలకి బంధువులు అప్పుడు మన పరుగు పోతుంది కదా, అలా మనం బ్లాక్మెయిల్ చేసి ఆడు ఏం చేస్తుంటే షాంపుల్గా నీకు పంపిస్తాడు. నువ్వు దానికి బ్లాక్మెయిల్ అయ్యి భయపడి ఏం చేస్తావంటే అలా కాదండి ఎంత చెప్పండి అంత అయితే అంత మీ అకౌంట్లో వేస్తామని చెప్తే దానికి మళ్ళీ మనకి 50,000 కట్టడం ₹1,00,000 కట్టడం. అందుకే ఇటువంటి సందర్భాలు 3-4 చూసాను నేను. కింద అష్టోపంలో చేసినప్పుడు ఒక అమ్మాయి ఇలాగే వాళ్ళ ఇంట్లో చెప్పక ఏదో అవసరం అని చెప్పి 10,000 లోన్ వాడింది, 10,000 పాపం కట్టేసింది. కట్టేసినా సరే వాడు అమ్మాయి తాను కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా 1 by 1 అలాగా. అంటే అమ్మాయి ఎంతవరకు మనం భయపడుతుంది అలాగా ₹1,00,000 కట్టారు మా మదర్. కూలి పని చేసుకున్న మదర్ 10,000 అప్పు పడింది కాక తిరిగి చెల్లించింది కాక వాళ్ళు చేసి బ్లాక్మెయిల్కి చేసి ఇంకా స్తోమత సరిపోక స్థాయి తగ్గ అప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చింది. సార్ ఇలా జరుగుతుంది సార్ ఇలా అయింది అంటే అప్పుడు అలా ఎందుకు కట్టడం అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చి ఉందా నెంబర్ని బ్లాక్మెయిల్ చేస్తే అంటే వాళ్ళు ఏంటంటే మనం ఎంతవరకు భయపడతామో అంతవరకు భయపెట్టి అంత లాగుతుంటారు. అటువంటి ఏమైనా వచ్చినా అటువంటి ఫేక్ కాల్స్ కానీ లేకపోతే అటువంటి ఈ ఇష్యూస్ ఏమొచ్చినా సరే మీరు దయచేసి అటువంటి నెంబర్ని బ్లాక్లో పెట్టాలి ముందు. ఎందుకంటే వాడు ఏం చేస్తే మన వీక్నెస్ని క్యాష్ చేసుకుంటాడు, మనం ఎంతవరకు తగ్గుతామో మనల్ని అంతలా వాడుకుంటాడు వాడు. అలా ఏంటంటే ఆ 10,000 ఏదో అత్యవసరం కోసం వాడుకున్న దానికి 10,000 పోయి తర్వాత తిరిగి ₹1,00,000 కట్టి లాస్ట్కి అందరికీ కూడా చుట్టాలందరికీ కూడా ఫేక్ మెసేజ్లు పంపడం ఇలా ఉంటాయన్నమాట. అంటే ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. ప్రజెంట్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతాయి. మన పురాతన కాలంలో ఏదో ఇంట్లో దొంగలు పడడం లేదా దారింటి వెళ్తుంటే దోపిడీ చేయడం లేదా మెడలో బంగారం లాక్కడం ఈ కేసులు చూస్తాం కదా చూసేవాళ్ళం. ఇప్పుడు అంత ఉన్నాయా? ఇప్పుడు అంత లేవు పెద్దగా. ఎక్కడో అంటే ఆ దొంగ ఎవరు చేస్తుందంటే ఆడికి మినిమం ఎడ్యుకేషన్ లేక నాలెడ్జ్ లేని దొంగ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు అంతా కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, ఆర్థిక మోసాలే. ఆర్థిక మోసాలు ఎలాగంటే ఆడు ఎక్కడో కూర్చుంటాడో ఒక లింక్ పంపిస్తాడు. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు ఏం లేదు ఇంట్లో కూర్చొని మీరు అమౌంట్ డబ్బులు సంపాదించవచ్చు అంటారు. అంతేనా? చాలా కాల్స్ వస్తుంటాయి మీకు, మీరు ఏ పని పాట చేయకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు అని. వాడు ఏంటంటే ఒక ఫేక్ నెంబర్. అంటే ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ అండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగిన లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అంటే నేను నా స్టేషన్కి కంప్లైంట్ వచ్చిన ఎగ్జాంపుల్స్ మాత్రం నేను చెప్తున్నాను. అంటే మేము లైవ్లో చూస్తాం కాబట్టి. ఇలా ఏంటంటే వాడు ఒక లింక్ పంపిస్తాడు, మీరు ఏం కష్టపడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని మీకు నెలైసరికి 5,000 సంపాదన, నెలకు 15, నెలైసరికి 20,000 అని చెప్పి అన్నాడు. ఇలాగే నేను అష్టపనులు చేసేటప్పుడు ఒక డాక్టర్ ఆయన భర్త హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ప్రతిరోజు. ఇంట్లో భార్య ఒక్కదే ఉంటుంది. ఇంకా ఏం చేయాలి, బోర్ కొడితే ఫోన్ అలాగా చూస్తుంటుంది. ఫోన్ చూస్తూ ఆ లింక్ వచ్చింది అనమాట. మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు అంటే ఈవిడికి చెప్పాను కదా, మనిషి అనేది ఆశ ఏదైనా డబ్బులు వస్తాయని చెప్పి ఈవిడ ఇంట్లో కూర్చొని అలా ఫోన్కి వెళుతూ ఆ లింక్ ఓపెన్ చేసింది అనమాట. లింక్ ఓపెన్ చేస్తే వాడు ముందు మూడు క్వశ్చన్లు అడుగుతాడు. అంత ఈజీ క్వశ్చన్లు 3 సమాధానం చెప్పేస్తాము, ఆన్సర్ చెప్పేస్తాం. ఓకే వెరీ గుడ్ అమ్మా, నువ్వు 500 గెలుస్తావు, ఇదిగో నేను 500 అకౌంట్కి వేసుకుంటాను. తర్వాత మళ్ళీ 3 క్వశ్చన్లు పంపించాడు. అవి కూడా ఆన్సర్ చేస్తాం అమ్మాయి. అవి కూడా ఆన్సర్ చేసిన తర్వాత 1,500 పంపిస్తాడు. ఇప్పుడు ఆవిడ కూడా ఆశపడుతుంది కదా. తర్వాత ఆడు ఏం చేస్తాడంటే ఒక 5,000 దాకా ఫ్రీ ఇచ్చాడు. 5,000 తర్వాత ఏం చేస్తాడంటే మిగతా రిమైనింగ్ ముందుకెళ్ళాలంటే ఒక కార్డు కొనుక్కోవాలమ్మా, కార్డు ఎంత అవుతుందని చెప్పి ఒక 10,000 కార్డు కొన్నది. 10,000 కార్డు కొన్న తర్వాత ఓకే 10,000కి మరొక 5,000 కలిపి వేస్తుంది. అలా ఏంటంటే ఒక 50,000 వచ్చినాక 50,000 కార్డు కొంటుంది. 50,000 కార్డు కొన్నాక 4 క్వశ్చన్లు కూడా 3 సమాధానం ఓకే అంటది. లాస్ట్ క్వశ్చన్ రాంగ్ అని చెప్పి లాక్ చేస్తుంది. అప్పుడు 50,000 కట్టేసి ఉంది కదా. అప్పుడు ఏంటంటే ఎలా అయిందని ఫోన్ చేస్తే ఏం లేదమ్మా, మీరు ఏం లేదు, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ రాంగ్ చేశారు, నెక్స్ట్ మరొక 50,000 వేస్తే ఆ పాత 50,000 కొత్త 50,000 కలిపి ₹1,00,000 నీకు నీ అకౌంట్కి వచ్చేస్తాయేమో అని చెప్పి మరలా 50,000 వేపిస్తుంది. 50,000 వేసిన తర్వాత మరలా సేమ్
సీక్వెన్స్ 4 క్వశ్చన్లు, అందులో 3 ఓకే, లాస్ట్ ఆన్సర్ మళ్ళీ టిక్ పెడతారు. మళ్ళీ ఈవిడ ఏంటంటే ఇప్పుడు భర్తకు తెలిస్తే ఎక్కడ ప్రాబ్లం, అకౌంట్లో 3 లక్షలు ఉన్నాయి, అందులో ₹1,00,000 ఆల్రెడీ పోయింది. ఇప్పుడు ఆ మనిషి చెప్పారు కదా, ఆశ కదా, మళ్ళీ అమ్మ ఏం లేదు మనకు 50,000 వేస్తే 1,00,000 + 50 1,50,000 వచ్చేద్దాం. అలాగే 2,49,000 ఆడింది అమ్మాయి. 2,49,000 కూడా బ్లాక్ అయిపోయింది ఆవిడ అకౌంట్ నుంచి, అయిపోయింది. అప్పుడు తిరిగి పోలీస్ స్టేషన్కి వచ్చారనమాట. పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, జరిగినంత ఒక FIR కట్టి తర్వాత మొత్తానికి ఏదో ఒక 90,000 అంటే ఇప్పుడు అంటే మనం ఇమీడియట్గా యాక్ట్ అయ్యమనుకోండి. మనం ఎప్పుడైనా మీకు మీ మొబైల్లో కానీ లేదా మీ అకౌంట్ నుంచి కానీ అమౌంట్ ఫ్రాడ్ జరిగి కట్ అయింది అని మీ నోటీస్కి వచ్చిన వెంటనే మీరు ఆన్లైన్ కంప్లైంట్ కానీ 1903 ఆన్లైన్ కంప్లైంట్ కానీ లేదా పోలీస్ స్టేషన్ కానీ వచ్చి చెప్పినట్లయితే అప్పటికప్పుడు ఆ అమౌంట్ అనేది అవతల అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వకముందే మనం లాక్ చేయడానికి అంటే హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఏంటంటే అమ్మాయి 2,49,000 ఆడిన తర్వాత 90,000 అకౌంట్లో ఉంది, దాన్ని హోల్డ్ చేయగలరు. ఎందుకు అప్పుడు వచ్చారు కాబట్టి. అర్థమవుతుందమ్మా? మీ చుట్టుపక్కల మీ గ్రామస్తుల్లో కానీ లేదా బంధువుల్లో కానీ ఎవరైనా అకౌంట్ నుంచి అమౌంట్ పోయిందంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఇమీడియట్గా రియాక్ట్ అయితే మనం ఎక్కడైతే ఎంతైతే అకౌంట్లో హోల్డ్ అయి ఉంటుందో దాన్ని ఆపగలం, మళ్ళీ మీకు ఇప్పించగలం. అంతవరకు మాత్రం మేము చేయగలం. ఇదంతా కూడా ఈ ఆపరేటింగ్ అంతా కూడా మనకి రాజస్థాన్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల్లో జరుగుతాయి. అక్కడ విలేజ్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. మీరు కాకి సినిమా చూసుకుంటారు, వాళ్ళ ఊర్లో ఏం పని ఉండదు అనమాట. ఏదో చెట్టు కిందకో పొట్టు కిందకి వెళ్ళిపోయి ట్యాబ్లు ల్యాప్టాప్లు అన్నీ పట్టుకుని మన కోసం ఎదురు చూస్తాం, బకరా ఎవరు దొరుకుతాడా అనేది. ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్తే ఫోన్ నెంబర్ రాసేస్తాం. అదవుందా? ఇది కూడా పెద్ద స్కామే. మీరు లక్కీ డిప్ వస్తుందమ్మా మీరు ఫోన్ నెంబర్ రాయండి అంటే మనం ఈజీగా రాసేస్తుంటాం, షాపింగ్ మాల్లో రాస్తాం. ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి అమ్ముతుంటారు కాంటాక్ట్స్ అన్నీ కూడా. మన నెంబర్ ఎవరికి తెలియదు, బట్ ఎక్కడి నుంచో మనకి ఫోన్ వస్తుంది, మీరు ఇదంటా ఇదంటా అని చెప్పి. అంతేనా? ఇవన్నీ కూడా అంటే అంత ప్రతిదీ కూడా ప్రజెంట్ సొసైటీలో ప్రతిదీ కూడా చీటింగ్. కాబట్టి మనం ఫైనాన్స్ సంబంధించి మాత్రం మనం చాలా నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఒక లోన్ తీసుకున్నా లేకపోతే ఇంకోటి తీసుకున్నా. నిన్నే బ్రదర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేస్తారు మొత్తం 97 ఫ్రాడ్లో లోన్ యాప్స్ ఉన్నాయి. ఏదో ఎంత చెప్పారు కదా మన ఫోటోస్ బ్లాక్మెయిల్ చేయడం అని, అలా 97 ఫ్రాడ్ లోన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇమీడియట్గా నీ అకౌంట్ డబ్బులు వేస్తారు, కాదంటలేదు. మీరు 50,000 ఆడితే 50,000 వేస్తారు, 10,000 10,000 వేస్తారు, కానీ దాన్ని ముక్కుపిడి మీద వసూలు చేస్తారు. నేను ఏ విధంగా వసూలు చేయాలంటే ఆ టెక్నిక్స్ అని ఆధారం ఉంటాయి. అంటే మనం వన్స్ మనం వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేసామా మనం ఇంకాడికి బాయిన్స్ అయిపోయినట్టే. ఎందుకంటే మన ప్రతి కీ పాయింట్ కూడా అర్థం ఉంటుంది. మన ఎవరితో కాంటాక్ట్స్ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మన ఇదేంటి మొత్తం టోటల్ A to Z. కాబట్టి దయచేసి ప్రజెంట్ సినారియోలో ప్రజెంట్ సొసైటీలో ఎక్కువగా జరుగుతుంది సైబర్ ఫ్రాడ్స్. ప్రతిదీ కూడా మీ SBI కార్డ్ నెంబర్ చెప్పండి, లేకపోతే వేరే అకౌంట్ కార్డ్ నెంబర్ చెప్పండి, వెనకాల నెంబర్ చెప్పండి, ఇవన్నీ అడుగుతాను. దయచేసి అలాగే ఎవరు అడగరు, అది దయచేసి అలాగే ఎవరు కూడా ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయొద్దు మీరు దయచేసి. ఎందుకంటే మీకు ఏదైనా మీ ఇబ్బంది ఉంటే కన్సల్ట్ బ్యాంక్కి, మీ అకౌంట్ ఏ బ్యాంక్లో అయితే ఉందో బ్యాంక్ కన్సల్ట్ చేయడమే తప్ప వేరే వాడు ఎవడో ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి, బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి, మీ ATM కార్డు క్లోజ్ అయిపోతుంది, ఇవన్నీ నథింగ్. ఇదంతా కూడా ఫ్రాడే. కాబట్టి ఫైనాన్షియల్గా దీని మీద మాత్రం మీరు చాలా అవగాహన కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సేవింగ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలమ్మా. ఎంతో కొంత నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే ₹2 సేవింగ్ పెట్టండి. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా సేవింగ్ ఏమంటుంది మనం టచ్ చేయడం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ప్రజెంట్ ప్రపంచంలో మన తుఫాన్ వచ్చింది. మనం ప్రతిరోజు అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే సరే ఈరోజు 200 పనిచేసాం కదా, ఈ 200 ఖర్చు పెట్టేస్తారు అనుకోండి, రెండో రోజు మళ్ళీ కూలికి వెళ్తారు, ఒక 500 తెచ్చుకుంటే 500 ఖర్చు పెడతారు అనుకోండి. ఈ తుఫాన్ లాంటిది వచ్చింది, ఎన్ని రోజులు ఇంట్లో ఉండిపోయి మనం 4-5 రోజులు 6 రోజులు ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు మనకు అప్పుడు ఏమైనా తినడానికి ఉంటుందా? కాబట్టి ఫ్యూచర్ మన అంటే రాను ఈ తుఫాన్లు వీటి ప్రభావం వల్ల మనకి పని దొరకని పరిస్థితులు ఉంటుంది, మన పంట నష్టం జరిగి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనకు ఉపయోగపడేది ఈ సేవింగ్స్ మాత్రమే. మనం తీసుకున్న రూపాయలు కనీసం తగ్గించుకొని ఖర్చులు తగ్గించుకొని దుబారా ఖర్చు పెట్టుకోకుండా ఉన్నదాంట్లో సాటిస్ఫై అయ్యే విధంగా మనం చేసుకోగలిగితే సరిపోతుంది. అలాగే ఇంకో విషయం మనకి మెయిన్గా ఈ ఏజెన్సీ మన గిరిజన ప్రాంతంలో గాంజా ప్రభావం ఉంది. గాంజా ప్రభావం ఉండడం వల్ల మీకు ఐడియా ఉందో లేదు కానీ ఇప్పుడు మన సెంట్రల్ జైల్లో ఉన్న సపోజ్ 1000 మంది ముద్దాయిలు ఉన్నారనుకోండి సెంట్రల్ జైల్లో నేరస్తులు, అందులో 700 మంది గంజాయి వాళ్ళే, అందులో 500 వాళ్ళు మన గిరిజన ప్రాంత వాసులే. 100% అది. అంటే మన గిరిజనుల్ని అవగాహన లేకపోవడం వల్ల ఎలా వాడుకుంటున్నారని ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఎలా వాడుకుంటారంటే వాడు ఎక్కడో ఢిల్లీ, ముంబై, కేరళ, కలకత్తా అటు నుంచి వస్తారు,
చక్కగా ఈ రాజమండ్రి వైజాగ్ లాడ్జీల్లో ఏసీ రూమ్ తీసుకుని పడుకుంటారు వాళ్ళు. అది మాత్రమా ఏసీ రూమ్ తీసి పడుకొని ఇక్కడ మన కుర్రోళ్ళతో కాంటాక్ట్స్ అయ్యి మన వాళ్ళకి ఏముంటుంది వాడు ఒకటే చెప్తాడు, ఒక 5 ప్యాకెట్లు లేదా 10 ప్యాకెట్లు నువ్వు బ్యాగులు వేసుకుని బండి మీద కానీ బస్సులో కానీ వచ్చేసి మన విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనో లేదా బస్ స్టేషన్లోనో అప్పగిస్తే నీకు 20,000 ఇస్తాం. ఇప్పుడు వాడికి ఎంత రాకపోతే మనకి 20,000 ఇస్తాడు. 20,000 ఇస్తామంటే మన కుర్రోళ్ళకి ఏంటి, మన పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళడానికి 8 గంటలు పడుతుందా బస్సు మీద కానీ లేదా బండి మీద కానీ, మహా అయితే 3 గంటలు. సరే 3 గంటలు కష్టపడితే అయిపోయింది కదా, మనకి ఒక 20,000 వస్తే ఆశ ఎవరికైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, మానవుడైనా సాహసం. కానీ అక్కడ ఈ వ్యక్తి ఏం ఆలోచించడు, నాకే 20,000 ఇస్తుందంటే దీని మీద వాడు ఎంత ప్రాఫిట్ పొందుతాడు అని ఆలోచించడు. సర్లే నాకేముందని చెప్పి అంటాడు. దానిలో ఎక్కడ పోలీసులు వెహికల్ చెక్ చేస్తారు, ఆ బ్యాగ్తో వాడు దొరుకుతాడు. వాడు 1-2 సార్లు చూస్తాడు, ఎప్పుడైతే వీటి ఫోన్ వెంటనే మేము తీసుకుంటాం కదా 2 సార్లు కాంటాక్ట్ చేస్తాడు, ఫోన్ అవ్వకపోయేసరికి కూడా ఏం చేస్తాడు, అటు రూమ్ కాల్ చేసి జంప్ అనమాట. మధ్యలో బుక్ అయిపోయింది ఎవరు, మన గిరిజన ప్రాంతంలో. ఇలా చాలా మందిని మా చేతులతో, అంటే అన్యాయంగా, అంటే మానవత్వ పరంగా బాధ ఉంటుంది, కానీ చట్టపరంగా ఏం చేయలేము పరిస్థితి. అలాగే ఇప్పటికీ మన గిరిజన ప్రాంతం నుంచి 500 నుంచి 700 మంది వరకు జైల్లో మగ్గుతూ ఉన్నారు పాపం. అంటే ఏ బాబు అంటే అత్యాసకి, దాన్ని ఏమంటారంటే అత్యాస అంటే ఈజీ మనీ, కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని చెప్పి ఈ మధ్య చాలా మంది బెట్టింగ్లని గేమ్స్ అని, మీ అందరికి ఐపీఎల్ వచ్చేసరికి చాలా మంది మీ ఊర్లో కుర్రలు మీ అందరూ కళ్ళ ముందు చూస్తారు. ఐపీఎల్ మ్యాచ్లు ఆడటం, బెట్టింగ్లు కాయడం, ప్యాకెట్లు బెట్టింగ్ కాయడం, ఇవన్నీ కూడా మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఫేక్ అనమాట. అంటే ఈ యాప్లు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని ఒక మైండ్ సెట్ క్రియేట్ చేస్తాయి. ఫస్ట్ ఏదైనా గేమ్ ఆడాను అనుకోండి, ఫస్ట్ నీ దగ్గర ఒక 10,000, 20,000, 30,000, 50,000 వచ్చేదాకా నీకు ఆశ నీ దగ్గర నుంచి వెనకలాగడు, నీకు క్రెడిట్ అవుతుంది. నీకు ఏమనిపిస్తుంది అంటే నీ మైండ్ని ఎడిక్ట్ చేస్తుంది అనమాట. ఎడిక్ట్ చేయడం వల్ల ఏంటంటే నువ్వు నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడడానికి నువ్వు ప్రోత్సహించి అప్పుడు నువ్వు పెడతావు, 20,000 పెడతావు. అరే 20,000 పోయింది, మళ్ళీ 20,000 నాకు వచ్చేసి ఆపేస్తాను అనుకుంటా. అదవుతుందా? అలా ఏంటంటే మనల్ని ముందుకి కూడా ఎడిక్ట్ చేసి మనల్ని దాంట్లో బానిసగా చేస్తాడు. అలాగా మీరు చాలా మంది చూసారు, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు ఈ గేమ్స్ ఆడి, ఆన్లైన్ గేమ్స్ ఆడి, ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి చాలా మంది సూసైడ్ చేసుకున్నారు కూడా. ఇంట్లో చెప్పలేక బయట అప్పులు వాడేసి లక్షల్లో. అలాగే అట్ ది సేమ్ టైమ్ మీ అకౌంట్స్ కూడా చాలా సేఫ్ గా ఉంచుకోవాలమ్మా. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అకౌంట్స్ కూడా దయచేసి మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ మీ అకౌంట్ ఇది కానీ బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దమ్మా దయచేసి. రీసెంట్ ఎగ్జాంపుల్ 10 రోజుల బ్యాక్ చెప్తున్నాను. ఉక్కుంపేటలో ఒక మారుమూల ప్రాంతం, ఒక 2 కుర్రాలు, వాళ్ళిద్దరిని అవతల వాళ్ళు హైదరాబాద్ సంథింగ్ వాళ్ళు 2 కుర్రాలు తీసుకెళ్లారు. దాన్ని ఒక రూమ్ లో కూర్చోబెట్టారు. ఆడికి ఏం చెప్పి తెలియదు. ఆడి పేరు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆడికి ఒక కుర్చీ ఇచ్చారు, ఒక రూమ్ లో కూర్చోబెట్టారు. ఏం చెప్పి తెలియదు. అక్కడ ఒక సంస్థ పెట్టాము అని, ఒక సంస్థ ఓపెన్ చేసామని చెప్పి అందరికీ చూపించి అందులో చాలా మంది ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బులన్నీ కూడా అకౌంట్కి వేసి ఇలా చేస్తూ ఫర్దర్గా పైనుంచి వచ్చే అమౌంట్ అంతా కూడా ఈ అకౌంట్ వాడుకునేవాళ్ళు. ఈయన 4 రోజులు కూర్చోబెట్టి 2 కుర్రాల్ని వాళ్ళ పేరు ఒక ఆఫీసర్ అన్నట్టు చూపించారు, మళ్ళీ ఊరు పంపించారు. ఆడి అకౌంట్కి ఓకే అంతా బాగానే ఉంది. ఆడి అకౌంట్కి ప్రతి నెల ఇంట్లో ఆడి బతకడం కోసం 1000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఈ అబ్బాయికి ఏముంది, సర్లే నా అకౌంట్ ఏముంది, ఆధార్ కార్డు కదా ఇచ్చారు, అకౌంట్ పై సంతకం ఓపెన్ చేశాను కదా అని చెప్పి ఇవ్వడానికి కొన్నాడు. అలా సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది. ఈ అకౌంట్ ఏదైతే ఓపెన్ అయిందో ఆ అకౌంట్లో కొన్ని ల్యాక్స్ టర్న్ ఓవర్ అవుతుంది. కొన్ని ల్యాక్స్ టర్న్ ఓవర్ అయ్యేసరికి ఐటీ వాళ్ళకి డౌట్ వచ్చి అప్పుడు దాని మీద ఏంటి విషయం మీద దృష్టి పెడితే అప్పుడు ఇది సైబర్ ఫ్రాడ్ అని చెప్పి అక్కడ హైదరాబాద్ నుంచి పోలీసులు మన ఉక్కుంపేటకి వచ్చారు. ఎందుకు వస్తారు ఉక్కుంపేటకి? పోలీసులకు కానీ కోర్టుకి కావాల్సింది ఏం కావాలి? టెక్నికల్ ఎవిడెన్స్. అదవుతుందా? టెక్నికల్ ఎవిడెన్స్. ఇప్పుడు అంత ట్రాన్సాక్షన్ అయ్యింది, అంత ట్రాన్సాక్షన్ ఒక గిరిజన ప్రాంత కుర్రోడు చేయగలదని మామూలుగా అనుకోము. బట్ అనుకున్నా సరే ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు వచ్చారు, పలానా సోర్స్ అన్నారు, బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. అడ్రస్ తిన్నది ఊరు. నైట్ 10 గంటలకు అందరూ పడుకుని మీద తెలియదు. 2 కుర్రోలు తీసుకొచ్చిన స్టేషన్కి వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు. ఈ కుర్రోడు మాత్రం ఒప్పుకోండి, నేనైతే అకౌంట్ ఇచ్చాను సార్, అంతకుమించి నాకు తెలియదు. అంతకుమించి తెలియదని మనం ఏం చేయలేదు. కోర్టుకి కానీ పోలీసులకు కావాల్సిందంటే రికార్డెడ్ ఎవిడెన్స్. ఈ పేరు అకౌంట్ ఉంది, ఈ అకౌంట్ ఒక కొన్ని ల్యాక్స్ ట్రాన్సాక్షన్ అయ్యింది, చాలు. అది
అంటే మన మానవత్వంగా బాధ అనిపించవచ్చు. నాకు నా చేతితో నాకు చెప్పాను, మానవత్వంగా మనకు బాధ ఉంటుంది. బట్ రికార్డెడ్గా మనం చట్టపరంగా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో వీడికి తెలియదు, వాళ్ళు ఏం చేశారో తెలియదు. నెల వేసాక ఒక 1000 రూపాయలు ఇస్తారు అంతే. 2 సంవత్సరం 3 సంవత్సరం బాగానే నడిచింది. తర్వాత అనవసరం వీడు జైలు పోలయ్యాడు. ఇప్పుడు బెయిల్ పెట్టుకోవడానికి కూడా లేక నానా అవస్థలు పడుతుంది మా పేరెంట్స్ వచ్చి. మా వాడికి ఇప్పుడు బెయిల్ దేవుడు అలా ఉంటుంది అనమాట. దయచేసి ఈ ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం చాలా అవగాహన కలిగి ఉండాలమ్మా. దయచేసి మీ బ్యాంక్ అకౌంట్లు ఇచ్చేటప్పుడు కానీ, ఏటీఎం కార్డు ఇచ్చేటప్పుడు కానీ, ఈవెన్ సెల్ ఫోన్ కూడా, అది కూడా చెప్తున్నాను, సెల్ ఫోన్ కూడా మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్ మీకు ఫోన్ అడిగి ఒక ఫోన్ చేసుకుంటే నా ఫోన్ స్విచ్ అయిపోయింది, నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పి దయచేసి, అంటే మానవత్వంగా మీరు ఏంటంటే మంచిగా పోయి సరే చేసుకోమని చెప్పి మనం ఇచ్చేస్తాం. దాని వెనకాల కూడా చాలా ఇష్టం ఉంటుంది. నీకు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఫోన్ ఇవ్వండి దయచేసి. తెలియని వాళ్ళకి ఎవరికి ఫోన్ ఇవ్వద్దు. వాడు ఎంత బాధల్లో ఉండి అనవసరం. ఎందుకంటే మన ఏరియాలో గంజాయి వ్యాపారులు ఉంటారు. వాడు అవతల గంజాయి అమ్మేవాడికి కాంటాక్ట్ చేయడం కోసం వాడి ఫోన్ వాడతారు. ఎందుకు? పోలీసులు మేము ఎప్పుడు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఎదుగుతాం. అంటే లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళింది, లాస్ట్ లొకేషన్ ఎక్కడ వచ్చింది, ఇవన్నీ ఎదుగుతుంటాం. కాబట్టి లాస్ట్గా ఫోన్ ఇచ్చారు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? అవతలకి బాబు ఎంతవరకు వచ్చావు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఫోన్ ఇచ్చి పెట్టేస్తాను పక్కనే. అంతేనా? వాడి ఇంటారు ఎక్కడో దొరుకుతాడు. ఆ ఫోన్ డేటా తీసేటప్పుడు లాస్ట్ ఫోన్ ఎవరితో ఉంటుంది? ఎవరైనా ఫోన్ మాట్లాడక ఇచ్చారో వాడితో ఉంటుంది. అప్పుడు మీరేం మొత్తం లేదు బాబు వాడు ఫోన్ అడిగారు బాబు అంటే మానవత్వంగా మాకు ఓకే అమ్మా. కానీ టెక్నికల్గా ఎవిడెన్స్ ప్రకారం మేమేం చేయగలమా? హెల్ప్ మీకు ఏమి చేయాలి? అలా అమాయకులు బలైన ఒక 5-6 రూపాయలు కొంటున్నా నేను చూసినాను. అంటే జస్ట్ ఫోన్ ఇచ్చి. అందుకు దయచేసి ఫోన్ విషయంలో కూడా దయచేసి చాలా అవేర్ అయి ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళు అయితేనే ఇవ్వండి. ఇప్పుడు ఆ కరోనా తెస్తాము, మరి బాబు లాస్ట్ కాల్కి అందే ఏమవుతాయి, నీదే ఉందరా, మరి ఏం చేయని పరిస్థితి అంటే ఏమో సార్ ఎవరికేమి ఇచ్చారో చెప్పారంటే చెప్పడు. ఆడికి ఇంకేం తెలుస్తాడు? ఎవడో అన్నోన్ పర్సన్ వస్తాడు, ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టు పోతాడు. కాబట్టి దయచేసి ఫోన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మిగతా బ్యాంక్ విషయంలో కూడా, అలాగే ఈ ఆర్థిక అక్షరాస్యతను ఖచ్చితంగా మనం అందరం కలిగి ఉండాలి. మన పిల్లలకు కూడా, అంటే ఫ్యూచర్ మన పిల్లల భవిష్యత్తు కోసం అనేది అంటే సేవింగ్ అనేది కంపల్సరీ. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఆలోచించి చేయాలి. అనవసరమైన ఈ రాద్ధాంతమయ్యే భూముల మీద లేకపోతే ఇళ్ళ మీద లేకపోతే ఇంకా పెట్టి వాళ్ళతో తగులు పడి అటువంటి బోర్డు జరుగుతుంది. దయచేసి వీటన్నిటి మీద కొంచెం అవగాహన కలిగించడం కోసం అని చెప్పి ఈరోజు మన బజాజ్ ఫైనాన్స్ వారు ఆర్థిక అక్షరాస్యత పైన మీ అందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమమే. ఇది 10 మందిలో కూడా మనం, అంటే మనకు తెలిసిన, ఇప్పుడు ఏదో అంటారు కదా, మనకు తెలిసిన 10 మంది మనం చెప్పగలిగితే చాలు. మన వంతు మనకి ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. మన చుట్టూ ఉన్న 10 మందికి మనం ఏదైనా చెప్పగలిగితే. దయచేసి వీటన్నిటిపైన కూడా మెయిన్గా ఏది మీ సెల్ ఫోన్కి, ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాం, ఏ లింక్ వచ్చినా దయచేసి టచ్ చేయొద్దు. పొరపాటున లింక్ టచ్ చేశారా మీ ఇన్ఫర్మేషన్ అంత మాత్రం కూడా హ్యాక్ అయిపోయినట్టే. దయచేసి అనవసరంగా ఏది కూడా ఓపెన్ చేయొద్దు. మెసేజ్ వచ్చినంటే డిలీట్ కొట్టేయండి అంతే. దయచేసి ఇంపార్టెంట్ మెసేజ్లు అయితే బ్యాంక్ నుంచి మీకు ఎవరు పంపించరు, ఏమీ ఉండదు. ఎటువంటి లింక్స్ కానీ మెసేజ్ కానీ ఫ్రాడ్ మెసేజ్ కానీ దయచేసి ఎవరు టచ్ చేయొద్దు. ఈ ఆర్థిక అక్షరాస్యత మీద కూడా ఖచ్చితంగా ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా సేవింగ్ చేసుకోవాలి మాత్రం ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఉంటే రేపు పొద్దున మనం హ్యాపీగా బతకగలం. లేదనుకోండి ఇంకా లేనిపోయిన కష్టాలు, దానికి ఇంకా డబ్బులు సరిపోగలేదా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమం ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి, అలాగే ఈ కార్యక్రమానికి ఈ చోటిచ్చి ఏర్పాటు చేసిన మేడం గారికి, అందరికీ కూడా, ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ మరి అవగాహన కల్పించుకుని ప్రజలకు ఏ విధంగా దీనివల్ల నష్టాలు జరుగుతాయో తెలియజేయడానికి ఇప్పుడు సీఏ గారు స్పష్టంగా అన్ని విధాలుగా చెప్పారు. ఈ విషయం ఏంటంటే మనకే కాకుండా మన తర్వాత మన ఇంట్లో వాళ్ళకి కానీ మన 10 మందికి కానీ చెప్పినట్లయితే ఇటువంటి మోసాలకు పోకుండా మనం ఫైనాన్షియల్గా మన కుటుంబాన్ని ఎదుగుదల అవ్వడానికి ఎంతో తోడ్పడుతుంది. అలాగే పక్క కుటుంబాన్ని వాళ్ళకి కూడాను ఎంతో తోడ్పడుతుంది. ఇటువంటి విషయాలు మనం చాలా గమనిస్తున్నాం. చాలా అకౌంట్లో నా అకౌంట్ నుంచి డబ్బులు పోయి ఎలా పోయిందో నాకు తెలియదు అంటారు. కానీ ఏదో మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ప్రకారం మనం క్లిక్ చేస్తే మన దాని డేటా అంతా సైబర్ నరకాల చేతుల్లో చిక్కుంటారు. అలాగే మన అకౌంట్లో ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళు డ్రా చేస్తుంటారో మనకు తెలియదు. కాబట్టి అటువంటి మోసాలు మోసపోకుండా మనం ముందస్తు జాగ్రత్తగా ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం అయితే చాలా మంచిది. ఇటువంటి విషయాలు ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలకు కూడాను
అవేర్నెస్ కల్పించినట్లయితే బజాజ్ ఫైనాన్స్ వారికి ఇంకా కొద్దిగా ప్రజలు అవేర్నెస్ అవుతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా చేసి ప్రజల్ని అవేర్నెస్ పెంచాల్సింది కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బజాజ్ ఫైనాన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. పంచసూత్ర సంవాదం మనము ఈ అవేర్నెస్ కార్యక్రమం చేసినటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం సార్. ఇది ప్రజల్లోకి చాలా విషయాలు తీసుకెళ్ళాలి, చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా మా ఉపాధ్యాయులు కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఈ ఫ్రాడ్లో చాలామంది నాకు తెలిసి 2-3 ఇరికిపోయినారు. అది ఏదో రకంగా ఈ సంఘాలు ఆ సంఘాలు పట్టుకొని దాన్ని మొత్తానికి వాళ్ళు సరి చేసుకున్నారు. అదే మాదిరిగా నాకు కూడా వచ్చింది సార్, అలాంటి ఫోన్ కాంటాక్ట్ వచ్చింది. ఆ వ్యక్తే నాకు కాంటాక్ట్ చేశారు. నేను కూడా అంటే నేను దాన్ని ముట్టుకోలేదు సార్, చెప్పినప్పుడు నేను దాన్ని ముట్టుకోలేదు. అక్కడ నుండి నేను తప్పించుకున్నాను. ఇది చాలా మంచి అవేర్నెస్ కార్యక్రమం సార్. ఇది అందరి ప్రజలు కూడా అందరికీ తెలియవలసి చాలా ఇంపార్టెంట్ ఇది. మరి సార్ గారు అన్ని విషయాలు చెప్పారు. మరి దీని మీద చాలా అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా విషయాలు తెలిసింది సార్ గారు చెప్పింది. మరి ఇలాంటి విషయాల మీద మనం అందరూ కూడా జాగ్రత్త పడాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొన్ని దగ్గర అక్కడెక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాకు కోరిక సార్. చాలా సంతోషం సార్. సార్ గారు అన్ని విషయాలు చెప్పారు. నమస్కారం. చాలా వివరంగా చెప్పారు. గతంలో మనం చాలాసార్లు సెషన్స్ ఇలాంటి అంశం మీద పెట్టుకున్నాం. బట్ ఏదో అంటారు కదా, తీర్థంలో పోస్తే అది అని మీరు చెప్పడం చాలా లైవ్ ఎగ్జాంపుల్స్తో చాలా బాగుంది. బట్ ఇప్పుడు మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అక్షరాస్యత అని మీరు గతంలో వినుంటారు. అప్పుడు ఏంటి అర్థం అయ్యేది మనకి? చదువు నేర్చుకోవడం, వాళ్ళు నేర్చుకోవడం కదా. ఇప్పుడు ఆర్థిక అని మనం ముందు పెట్టాం. అంటే ఇక్కడ కొంచెం సాంస్క్రిట్ దీంట్లో పెట్టారు అర్థసూత్ర సంవాదం అని. అది కాదు, దానికి సింపుల్గా మన స్థాయిలో అర్థం చేసుకోవడం అంటే ఆర్థిక అక్షరాస్యత. అంటే ఆర్థికం అంటే డబ్బుకు సంబంధించి, దానికి సంబంధించిన కొంత విజ్ఞానం మనం పొందాలి. తర్వాత ఇప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు ఇందాక నేను చూస్తున్నాను, ఈవెన్ ఇలాంటి మీటింగ్లో ఉన్నా కూడా అందరు ఫోన్లు మోగుతున్నాయి కదా. ఫోన్ లేకుండా మనం బ్రతకలేము. ఫోన్లో మనం రకరకాల అంశాలని ఇలా రకరకాల యాప్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందులో మంచి ఏంటి చెడు ఏంటి మనకు అవగాహనే లేదు. సో అలాంటి అవగాహన లేనప్పుడు ఎలాంటి ప్రమాదాల్లోకి మనం వెళ్తాము అనేది చెప్పారు కదా సార్. కొన్ని సినిమా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఇంకో సినిమా బహుశా మీరు అందరూ చూస్తారు అనుకుంటాను, కుబేరా అనే మూవీ ఒకటి చూసారా? అందులో బిచ్చగాళ్ళ తాలూకా అదే బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ లో crores of rupees ట్రాన్సాక్షన్ చేస్తారు. బాధ్యులు వాళ్ళే, కానీ అనుభవించేది వేరే వాళ్ళు. సో ఏంటంటే ఫోన్ని పూర్తిగా పక్కన పెట్టగలమా అంటే పెట్టలేము. బట్ దాన్ని ఉపయోగించేటప్పుడు మనం అవేర్నెస్తో, తెలివితేటలతో జాగ్రత్తగా ఎలా ఉపయోగించాలి, ఎలా ప్రమాదంలో చిక్కుకోకుండా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. మీరే కాదు, చదువుకున్న చాలామంది సిటీ వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. ఏదో ఇక్కడ మనం గ్రామంలో ఉన్నామో మనకు చదువు లేదు, మనకే తెలియదు అనుకోకండి. చదువుకున్న చాలామంది ఈ ట్రాపుల్లో పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది అందరికీ అవసరమే, బట్ మనకి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఎవరైనా చెప్తే ఈజీగా మనం నమ్మేస్తాం ఇక్కడ. సో ఆ దృష్టితో మీరు జాగ్రత్తగా ఫోన్ యూజ్ చేయాలి. రెండోది ఏంటంటే కీలకం, తెలుసో తెలియకో ఒక ప్రమాదంలోకి చిక్కుకున్న వెంటనే భయపడిపోకుండా మాలాంటి సంస్థ దగ్గరకో లేకపోతే ఇలాగ పోలీసు వారి హెల్ప్ తీసుకొనో వెంటనే మీరు కంప్లైంట్ చేయాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అనేది మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూరల్ ఏరియాస్లో మేజర్గా చాలా ఫ్రాడ్స్ అనేవి. ఒకటి ఫ్రాడ్స్, రెండవది సేవింగ్స్, మూడవది ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ మనం సేవింగ్స్ దానికోసం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది రిటైర్మెంట్ ప్లాన్ అనేది చేసుకోలేకపోతున్నారు. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ సాలరీడ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్ట్రగుల్ అవుతున్నారు. బికాస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ముందు నుంచి లేకపోవడం.
అంటే సేవింగ్ చేసుకోకపోవడము, లేదంటే అడిషనల్ ఖర్చులు ఉన్నదానికన్నా అంటే వచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ అదర్ ఏదైనా రీజన్తో వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఫెయిల్ అవుతున్నారు. దానివల్ల సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. సో అటువంటి ఇబ్బంది పడకుండా అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెలకు వచ్చేసరికి ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్. దాంట్లో ఎంత పర్సెంటేజ్ అనేది సేవ్ చేసుకోవాలి, అలాగే దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మనం సేవ్ చేసుకుంటే నెలకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి. నెల సేవ్ చేసుకుంటే అది 2,000 ప్లస్ అంటే సపోజ్ 2,000 నుంచి 2,000 4,000 అలా పెరుగుతుంది. కానీ అలాగే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయగలిగితే అది మల్టిప్లైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే 2 4 అంటే 4 ఇయర్స్ అలా పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే అది ఎట్లా చేయాలి ఏంటి, అలా చేస్తే మనకి బెనిఫిట్ ఏంటి, ఇట్లాంటి అవేర్నెస్ అంటే ఇది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేయడం వలన దానికి అది ఎలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి ఫ్రాడ్స్. ఈ రూరల్ ఏరియాలో మోస్ట్లీ ఏం జరుగుతుందంటే చాలామంది మనకి సంబంధించిన అకౌంట్లు వేరే వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళు మనకి నెల వచ్చేసరికి 1,000 రూపాయలు 2,000 రూపాయలు మనకి ఇస్తున్నారు. కానీ మన అకౌంట్ వాళ్ళు వేరే పర్పస్ వాడుతున్నారు. దాంట్లో లక్షల్లో జరుగుతుంది, కోట్లలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్. అది మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మన పేరు మీద మన అకౌంట్ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఏమొస్తుంది, ఎండ్ ఆఫ్ ద డే మన రికార్డులో మన పేరు ఉంటుంది, కానీ మనకు వచ్చేది దానివల్ల ఏం లేదు. మనకు అది కూడా వాళ్ళు ఏం ప్రాపర్ వేలో యూజ్ చేయట్లేదు. ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేస్తున్నారు మన అకౌంట్స్, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడతారు. సో అయితే ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్కి తెలియకపోవచ్చు, ఏం జరుగుతుందని తెలియకపోవచ్చు. కాకపోతే మీరు మీ తరపు నుంచి మీకు తెలిసిన వాళ్ళకి, అలాగే మీ పిల్లలు కానీ వాళ్ళకి అయితే మినిమం ఇన్ఫర్మేషన్ అంటే అన్వాంటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకూడదని కొంచెం మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలకి మొదటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి సేవింగ్స్ అయితే ఎట్లా చేయాలి అంటే సపోజ్ మనం వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు ఇచ్చి ఉంటుంది, ఖర్చు పెట్టుకోండి అని ఏదో పర్పస్ ఇస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత సేవ్ చేసుకోండి, ఇలా ఓ 4 రోజులో లేకపోతే 2 months లేకపోతే 1 year సేవ్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఏదైనా మీరు కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఆ పర్పస్తో అట్లీస్ట్ అంటే మనం పిల్లలకి మన సైడ్ నుంచి ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత కూడా ఇది ఎట్లా పనికి వస్తుంది అనే దాని మీద వాళ్ళకి కొంచెం ఒక ఐడియా అనేది వస్తుంది. అంటే ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దాచుకున్న డబ్బులతో ఏదైతే పెద్ద దాచుకున్న డబ్బులతో ఫ్యూచర్ మొత్తం మన ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు అట్లీస్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా లైఫ్ అనేది ఎటువంటి సపోర్ట్ అదర్ ఫైనాన్షియల్గా మనకి ఎటువంటి ఇన్కమ్ లేకపోయినా బట్ సేవ్ చేసుకున్న డబ్బులతో ఫ్యూచర్ అనేది మనం రన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.